మీకు ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం సార్. అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకు కూడా నమస్కారం. ఇక్కడ సార్ గత కొన్ని నెలలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక బహుముఖ వ్యూహాన్ని, ఒక మల్టీఫెసెటెడ్ అటాక్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, వైఎస్ఆర్సీపీ మీద కావచ్చు, అట్లాగే మా కూటమి పార్టీల మీద కావచ్చు ప్రయత్నం చేస్తోంది సార్. మీరు చూస్తే ఒక పక్క అభివృద్ధిని అడ్డుకోవాలా, దాంట్లో భాగంగా రాజధాని కావచ్చు, లేదంటే ఈ క్రెడిట్ స్టోరీ డిసార్డర్ ఏదైతే మా నారా లోకేష్ గారు మాట్లాడారో అది కావచ్చు, లేదంటే కులాల మీద కుంపట్లు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కొంత ఇబ్బంది పెట్టాలనే ధోరణిలో అంబటి రాంబాబు గారిని పులినడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా సార్ ఒక 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 రకంగా కాదు రకరకాల వ్యూహాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకెళ్తోంది. దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో ఎక్కడైతే మనకు అద్భుతమైన అభివృద్ధి జరిగి ఈ రోజు రాష్ట్రానికి ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరాన్ని మనం కట్టాలా, ఆ రకంగా అడుగులు పడుతున్న దశలో ఇప్పుడు మేము అమరావతి కడితే ఈ అమరావతి ఎవరి మానస పుత్రిక సార్? చంద్రబాబు నాయుడు గారి మనస పుత్రిక, చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్. అట్లాగే ఆయన కళల సాకారం అవుతుందేమో, అట్లాగే అది అభివృద్ధి చెందితే రేపొద్దున ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరంగా అది ముందుకెళ్తే పూర్తి క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారు వస్తుందేమో, అట్లాగే తెలుగుదేశం పార్టీకి వస్తుందేమో అనే ఒక బాధ దుఃఖ వారికి మనసులో ఉంది కాబట్టే సార్ ఈ రోజు దాని మీద దుమ్మెత్తి పోస్తున్నారు సార్. ఒక్కసారి అమరావతి కట్టడం అమరావతి పూర్తయితే, ఒక ఫేజ్ 1 పూర్తయినా 2028 లోపల వీరికి ఆ ప్రాంతంలో కావచ్చు, లేదంటే ఈ రాష్ట్రంలో కావచ్చు ఓట్లు అడగడానికి ఏ మాత్రం నైతిక విలువ లేకుండా పోతుంది, నైతిక హక్కు లేకుండా పోతుంది. ఈ రోజు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారో, ఒక పక్క అమరావతి కావచ్చు, ఇంకొక పక్క ఉత్తరాంధ్రలో ఈ రోజు వస్తున్న పెట్టుబడులు కావచ్చు, అట్లాగే రాయలసీమలో వస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, హార్టికల్చర్ జోన్స్ కావచ్చు, ఇలాగ ఎక్కడ చూసినా అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న సందర్భంలో వీరికి ఏం చేయాలో అర్థం కాక ఈ పూర్తి అభివృద్ధిని అడ్డుకోవడం, అభివృద్ధిని అడ్డుకున్న తర్వాత జంగిల్ రాజు నడుస్తుందని ఒక భ్రమను ప్రజల్లోకి తీసుకెళ్ళాం, ఇలా రకరకాలుగా చూస్తున్నారు సార్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, వర్క్స్ అన్ని కూడా తనకి సంబంధించిన అనుయాయులు కట్టబెడుతున్నారు అని. సార్ నా దగ్గర లిస్ట్ ఉంది సార్, ఏ వర్క్స్ జరుగుతున్నా, ఏ కాంట్రాక్టర్లు ఉన్నారనేది నా దగ్గర లిస్ట్ ఉంది సార్. మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కి 10,000 కోట్ల వర్క్స్ వచ్చాయి సార్. మెగా ఇంజనీరింగ్ సార్ ఈ ఒక్క ప్రభుత్వంలో చేస్తుందా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా చేసిందా సార్? అదేమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కంపెనీ సార్? మెగా ఇంజనీరింగ్ అనేది రకరకాల రాష్ట్రాల్లో ఈ రోజు 10-12 రాష్ట్రాల్లో వర్క్ చేస్తుంది. వాళ్లకు ఆర్డర్స్ విలువ 2 లక్షల కోట్లు ఈ మధ్య కాలంలో ఒక మ్యాగజైన్ లో వచ్చింది. అట్లాగే సార్ ఎన్సీసీ లిమిటెడ్, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, వారు 9,000 కోట్ల వర్క్ చేస్తున్నారు. అట్లాగే సార్ ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టబ్రో, అలాంగ్ విత్ షాపూర్ పలంజీ, వారు కూడా సార్ 4,000 కోట్ల వర్క్ చేస్తున్నారు. దాంతో పాటు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, ఇవన్నీ కూడా సార్ 30-40 ఏళ్లుగా వర్క్ చేస్తున్న కంపెనీలు. వారు కూడా 6,000 కోట్ల, ఒకరు 7,500 కోట్ల చేస్తున్న పరిస్థితులు. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది సార్? వీళ్ళందరూ సార్ ఇదేమైనా ఒక కంపెనీ చేస్తున్న వర్క్ సార్? ఈ 50,000 కోట్ల వర్కుల్లో